హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే ఇంకో వీడియో అండి. ఏంటంటే మా బాబు ఉన్నాడు కదా, తనకి నేను ఏం తినిపిస్తానో దానికోసం అయితే వీడియో చేశాను. ఇది మీకు కూడా యూజ్ అవుతుంది, మీ పిల్లలకు కూడా మీరు ఇది పెట్టొచ్చు. 6 మంత్స్ నుంచి అన్నప్రసన్న చేసినప్పటి నుంచి 24 మంత్స్ వరకు అయితే ఈ ఉగ్గు రెసిపీ అయితే పెట్టొచ్చు. ఇదైతే మన ఇప్పటి జనరేషన్ వాళ్ళది కాదు, మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మల కాలం నాటి నుంచి వస్తుంది. ఎంతో హోమ్లీగా, ఇంకా ఎంతో న్యూట్రిషన్స్తోని విటమిన్స్తో అయితే ఉంటుంది. ఇదైతే హోమ్ మేడ్, ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం టైం టేకింగ్ ఓపికతోని మన ఇంట్లోనే మనం మంచిగా హెల్తీగా బేబీకి అయితే ఫీడ్ చేసుకోవచ్చు. ఏంటంటే నేనైతే ఇందులో పెసరపప్పు, మినపప్పు, ఇంకా గ్రీన్ పెసరపప్పు, కందిపప్పు అయితే వేసాను. అది 1 kg బియ్యంకి నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నాను. ఎందుకంటే బేబీస్కి కొంచెం జిగురుగానే ఉండాలి, పుల్లలు పుల్లలు ఉంటే సరిపోదు, మంచిగా డైజెషన్ కాదు కదా. అందుకని నేను రేషన్ బియ్యం 1 kg తీసుకొని దాన్ని మంచిగా నీట్గా అయితే జల్లెడ పట్టుకున్నాకైతే ఈ పప్పులు అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. దాన్ని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి, ఆరబెట్టేసుకోవాలి. మంచిగా ఆరినాక అయితే మిక్సీకి వేసుకొని పిండి జల్లెడతోని జల్లెడ పట్టుకోవాలి. నేను మొత్తం 1 kg దానికైతే నాకు ఈ 2 బాక్సెస్ అయితే వచ్చాయి. ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చేద్దాము. ఇప్పుడు మా బాబుకి 9 మంత్స్ కాబట్టి నేనైతే చిన్న టీ స్పూన్ అంత అయితే 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం టేస్ట్ అలవాటు కావడానికి. ఇక దాన్ని సిమ్లో పెట్టి అయితే మంచిగా ఇట్లా బ్లెండర్తో మిక్స్ చేస్తూనే ఉండాలి. మీ చేయి నొప్పి ఎంత వచ్చేంత వరకు అయితే చేస్తూనే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. కొంచెం దగ్గర పడుతుంటే లమ్స్ అవుతుంటాయి, అందుకని కలుపుతూ ఉండాలి. చూడండి మా బాబు అయితే ఎట్లా అంబాడుతున్నాడో, నన్ను చూసి ఏడుస్తున్నాడు. తనకు టైం అయింది కదా, తినే టైము, ఏడుస్తుండు. ఇంకా దాన్ని అయితే చల్లారి చేసుకున్నాకైతే మంచిగా ఫీడ్ చేసుకోవచ్చు, బాబుకు కానీ పాపకు కానీ ఎవరికైనా అని. హెల్తీ రెసిపీ అండి. మీరు సెర్లాక్స్ అది ఇది బయట నుంచి కొనుక్కొచ్చే కన్నా అదే మనీతోని మనం ఇంట్లోనే మనకి ఇష్టం వచ్చినంతే చేసుకోవచ్చు. మర్చిపోయాను, అందులో నేను 12 కాజు 12 బాదాం అయితే వేసుకున్నాను. ఇక్కడైతే మా మమ్మీ వచ్చింది, వాళ్ళ అమ్మమ్మని చూసి అయితే పోతున్నాడు. ఇంకా నేనైతే మొత్తం తినిపించి ఇట్లయితే డిష్ తీస్తాను. మీలో ఓవలైతే ఇట్లా చేస్తారో నాకు కమెంట్ చేయండి. వాటర్ అయితే తాగేసిండు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అందరూ.